అనకాపల్లిలో తారలు దిగివచ్చిన వేళ ధరలు దిగివచ్చిన వేళ ఏప్రిల్ 3న శుభప్రదం షాపింగ్ మాల్ ప్రారంభోత్సవ వేడుకకి శుభాహ్వానం. చంద్రబాబు కట్టాలనుకుంటున్న 5 టవర్లు, వాటి టెండర్ల పరిస్థితి ఒక్కసారి గమనించమని కోరుతా ఉన్నా. వీళ్ళు చేసే దోపిడీ నిజంగా వీరప్పన్ కూడా సరిపోడు, ఆ లెవెల్ దోపిడీ. సెక్రటేరియట్లో టవర్ 1, టవర్ 2, సెక్రటేరియట్లో టవర్ 1, టవర్ 2 చూడండి, కావాలంటే మీరే స్క్రీన్ మీద కూడా చెప్తాను. హిందూ ఆర్టికల్ డేటెడ్ 27th April 2025. సెక్రటేరియట్లో టవర్ 1, టవర్ 2, బేస్మెంట్ ప్లస్ గ్రౌండ్ ఫ్లోర్ ప్లస్ 39 ఫ్లోర్స్. దీనికి 2018లో ఖరారైన కాంట్రాక్ట్ వాల్యూ అప్పట్లో 2018లో ఖరారైన కాంట్రాక్ట్ వాల్యూ 932 కోట్లు. ఇప్పుడు అదే పని విలువ ఎంతో తెలుసా? 1423 కోట్లకు పెంచేశారు. పైగా టెండర్లో ఆ పెంచిన రేటుకు, టెండర్లలో పెంచిన ఆ రేటుకు మళ్ళీ 4.5% ఎక్సెస్. మళ్ళీ కాంట్రాక్టర్కు నజరానా రూపేణా జిఎస్టి, సీనరేజు, ఎన్ఏసి ట్యాక్సుల మినహాయింపుల ద్వారా మరో 257 కోట్ల రూపాయలు లబ్ధి. అంటే మొత్తంగా 1762 కోట్ల రూపాయలకు చేరింది. అంటే ఇదే టవర్ 1, టవర్ 2, బేస్మెంట్ ప్లస్ గ్రౌండ్ ఫ్లోర్ ప్లస్ 39 ఫ్లోర్స్కు 2018లో ఖరారైన కాంట్రాక్ట్ విలువ 932 కోట్లు అయితే ఇప్పుడు అది ఏకంగా 830 కోట్ల రూపాయలు పెరిగి మొత్తం ఖర్చు 1762 కోట్లకు ఎగబాకింది. అలాగే జిఏడి టవర్ చూస్తే ఇది బేస్మెంట్, గ్రౌండ్ ఫ్లోర్ ప్లస్ 49 ఫ్లోర్స్. 2018లో ఖరారైన కాంట్రాక్ట్ వాల్యూ 554 కోట్లు. ఇప్పుడు అదే పని విలువ 844 కోట్లకు పెంచేసినారు. 5 టవర్లకు 52,20,496 SFT. ఆశ్చర్యం ఏమిటో తెలుసా? ఒకవైపునేమో ఇంతింత డబ్బులు ఖర్చు పెట్టి కడతా ఉన్నారు, మరోవైపున తాత్కాలిక సచివాలయము, తాత్కాలిక అసెంబ్లీ అని చెప్పి వీటిలో వేస్ట్ చేసిన అమౌంట్ ఎంతో తెలుసా? 1100 కోట్లు. ఎందుకు కట్టినారయ్యా మరి ఉన్న సచివాలయము, ఉన్న అసెంబ్లీ? 1100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కట్టినారు. ఇప్పుడు తాత్కాలికం అంట అని మళ్ళా ఇప్పుడు ఇంత కడతా ఉన్నారు. 6,671 కోట్లు ప్లస్ 1,053 కోట్లు పెట్టి మళ్ళా కడతా ఉన్నారు. అంటే 1100 కోట్లు ఏం కావాలా? గంగలో పోసినట్టే కదా. తెలంగాణలో కేసీఆర్ గారు ఈ మధ్యకాలంలోనే సెక్రటేరియట్ బిల్డింగును 28 ఎకరాల్లో కట్టినాడు. 10 లక్షల SFT, అంతకన్నా ఎక్కువ. అదే చాలా లిబరల్. 615 కోట్లతో కట్టినాడు. పార్లమెంటు, దేశ రాజధాని ఢిల్లీలో పార్లమెంటు కొత్త భవనం 970 కోట్లు. ఆ పార్లమెంట్లో 1272 మంది కూర్చునేలా కట్టారు. మరి పార్లమెంటు దేశం మొత్తం చూస్తుంది, ఆ లెవెల్లో వాళ్ళు కడితే మన అసెంబ్లీ ఎంతో తెలుసా ఇప్పుడు కట్టేది? 1449 కోట్లు. పార్లమెంటు దాటినాం, కేసీఆర్ నెంబర్కు డబల్. హైకోర్టు కోసం మరో 1480 కోట్లు. హైకోర్టు కోసం మరో 1480 కోట్లు వీళ్ళు పెడతా ఉన్నారు. ఏంది నేను చెప్పినట్టు 5 టవర్లు కాక ఇవన్నీ నేను చెప్పేటివి. 5 టవర్లలో అసెంబ్లీ రావడం లేదు, 5 టవర్లలో నీకు హైకోర్టు రావడంలా, అది కాక. చంద్రబాబు తన అవినీతిని
సచివాలయం టవర్లు, అసెంబ్లీకి, హైకోర్టు భవనాలకే పరిమితం చేయలేదు. ఏ పని చూసినా కూడా అక్కడ దోపిడీయే కనిపిస్తుంది. అది రోడ్లైనా కావచ్చు, మురుగునీటి కాలువలైనా కావచ్చు, సేవరేజ్ ప్లాంట్ల విషయంలో అయినా కావచ్చు, కొండవీటి వాగు వరద మళ్లింపైనా కావచ్చు, లేఅవుట్ డెవలప్మెంట్ అయినా కావచ్చు, ఆర్కిటెక్ట్స్కి ఇచ్చే డిజైన్ల ఫీజు అయినా కావచ్చు, ఇలా ఎక్కడ చూసినా కూడా విచ్చలవిడి అవినీతి కనిపిస్తుంది. కేవలం సచివాలయము, హైకోర్టు, అసెంబ్లీ వీటి డిజైన్ల కోసమే ఈయన ఎంత ఖర్చు పెట్టాడో తెలుసా? 401 కోటి డిజైన్ల కోసం, బొమ్మలు వేసిన దానికి. కొండవీటి వాగు నుంచి వారధి వరకు, కొండవీటి వాగు నుంచి వారధి వరకు ఫ్లైఓవర్ కోసమే కిలోమీటర్కు 170 కోట్లు పెట్టినాడు. కిలోమీటర్కు 170 కోట్లు ఖర్చు చేసినాడు. అదే మా హయాంలో బెంచ్ సర్కిల్లో మీ కళ్ళ ముందునే ఫ్లైఓవర్ కనిపిస్తుంది. మా హయాంలోనే కట్టాం. కిలోమీటర్కు 35 కోట్లు మాకైంది ఖర్చు. అమరావతిలో మిగిలిపోయిన 6 లేన్ రోడ్లు వేయడానికి ఎంత తెలుసా? కిలోమీటర్కు 53 కోట్లు. అదే నేషనల్ హైవే టెండర్లు పిలుస్తూ ఉంటారు దేశమంతా, కిలోమీటర్కి 20 కోట్లు వాళ్ళకి యావరేజ్ ఖర్చు. 6 లేన్, మన దగ్గర 53 కోట్లు. ఈ దోపిడీని మనం ప్రశ్నించకూడదట, అడగకూడదట. అడిగితే ఎదురుదాడి, అడిగితే అమరావతికి మీరు వ్యతిరేకం. ఈ 7 ఏళ్లలో అమరావతి కోసం ఇంతవరకు ఆయన పెట్టిన ఖర్చు 8,000 కోట్లు. నేను అడుగుతాను, ఈ 8,000 కోట్లలో ప్లస్ మొబిలైజేషన్ 5,500 కోట్లలో మనకి ఏం కనిపిస్తూ ఉన్నాయి? స్కాములు తప్ప. అమరావతికి ఎవరూ వ్యతిరేకం కాదు, కానీ సాధ్యం అవుతుందా, సాధ్యం కాదా అన్నది ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలి. మనం లీడర్లుగా ఉంటూ మన స్కాముల కోసం అసాధ్యమని తెలిసింది, సాధ్యం కాదని తెలిసింది, స్కాముల కోసం తెలిసి ఉండి కూడా ప్రజలను మభ్యపెడుతూ పెడదోవ పట్టించితే అసలు రాష్ట్రానికి క్యాపిటలే ఉండదు, అసలు ఏదీ ఉండదు.